దేవుని చేస్తుంటే చాలా చాలా తృప్తిగా ఉంది అసలు. ఎప్పుడే కానీ శివరాత్రి పూజ నార్మల్ అభిషేకం చేసుకున్నాను కానీ ఇట్లా బిల్వార్చన చేయడం కానీ అలా అంతా ఏమీ చేయలేదు. ఇదంతా మా అమ్మ వల్లే. ఈ బిల్వార్చన బిల్వం ఆకులు ముందు రోజు పంపించింది నా కోసం. తర్వాత అవి పూలు అన్నమాట. ఈ పూలు అంటే నాకు ఎంత ఇష్టమో, అసలు చాలా కళగా ఉంటాయి. ఈ శ్యామల అమ్మవారు వచ్చిన తర్వాత నా రెండో కొడుకులో బిహేవియర్ చాలా చేంజ్ అయింది. నా రెండో కొడుకు చాలా మొండివాడు అనమాట. అమ్మను ఒక్కసారి తలుచుకుంటూనే ఆటోమేటిక్గా కొంచెం తగ్గి దగ్గరికి రావడం అలా చేస్తాడు. ఇంకా చేంజ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ అమ్మవారి దయ వల్ల కొంచెం చేంజ్ అయినాడు. అందుకే అమ్మవారంటే నాకు అంత ప్రేమ. ప్రతిసారి అమ్మ బాబు ఇలా చేస్తున్నాడు, నువ్వు చూడమ్మా, నువ్వు చేయమ్మా అని మామూలు మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. అమ్మవారు కూడా వింటుంది. ఇంకా దత్తాత్రేయ స్వామి, ఈయనతో జరిగిన ఒక అనుభవం ఉంది. ఎంత మంచి అనుభవం అంటే నా జీవితంలో ఏ దేవుడి దగ్గర జరగలేదు, అంత మంచి అనుభవం అన్నమాట. ఆయన నందు శ్రీనివాస్ గారు చెప్పినారు, గాన్గాపూర్ పోయి మనము పారాయణ చేసి దానికి అనుసంధానమైన మంత్రం చదివి నిజంగా నీ మంత్రాన్ని దేవుడు ఆలకిస్తే ఒక కుక్క కానీ, ఒక పక్షి కానీ, ఒక మనిషి కానీ ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గర భిక్షకు వస్తారు అని చెప్పారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గర ఏం లేవు హ్యాండ్ బ్యాగ్లో. ఒక కుక్క వచ్చింది. ఎలా అంటే దాని కళ్ళు నా కళ్ళల్లో పెట్టి చూస్తుంది. ఏదో నా భర్తనో నా కొడుకులో నాకు ఇది కావాలి, నువ్వు చేయట్లేదు, మర్చిపోయినావు అన్నట్లు చూస్తుంది. నాకు గుర్తొస్తుంది, ఆయన నందూరి శ్రీనివాస్ గారు చెప్పినారు కదా, ఇట్లా మన పారాయణ సంపూర్ణమైతే ఇలా వస్తుంది ఏదో ఒకటి జంతువు కానీ మనిషి కానీ అనేసి. నేను వెయిట్ చేస్తున్నా, నా దగ్గర ఏం లేదు స్వామి, నేనేం తీసుకొని రాలేదు, ఇక్కడ ఈ కుక్కకి ఎలా ఇయ్యాలి అని మనసులో ఆరాటంగా ఉందన్నమాట. ఒకప్పుడే ఒకటి గుర్తొచ్చింది. నేను ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోయిన 10 రూపీస్ది, ఏదైనా కళ్ళు తిరిగితే అట్లా తినడానికి అనేసి అనమాట. అభిషేకం బుక్ చేసుకోయింటిమి, స్వామి లేట్ అవుతుంది అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిన. తర్వాత గుర్తొచ్చింది, లాస్ట్కి తీసి కుక్కకి వేస్తే ఎంత తృప్తిగా తినింది ఆ కుక్క. ఫస్ట్ స్మెల్ చూసింది, తినదనుకున్నాను. తర్వాత నీట్గా ఒక చిన్న ముక్క కూడా మిగిలించకుండా తిని నా ముందరే కూర్చుంది. కానీ నాకు చాలా భయం వేసింది, మా ఆయన తరిమేసినాడు. అంత హ్యాపీ అనిపించింది. ఇది రాఘవేంద్ర స్వామి అన్నమాట. ఈయనని మా మామయ్య పరిపూర్ణంగా నమ్మి అక్కడ వెళ్ళినప్పుడు మంత్రాలయంలో తీసుకొని వచ్చుకున్నారు. పాత పటమైన యాక్చువల్గా నాకు రాఘవేంద్ర స్వామి గురించి తెలియనప్పుడు పెళ్ళై వచ్చిన కొత్తల్లో 9 years బ్యాక్ ఈ పటం తీసేసి వేరే ఏమైనా పెడదాం అనుకున్నాను అనమాట. ఈ కార్నర్కు ఉన్నది అప్పుడు ఆ పటం, కానీ దక్షిణం ఫేస్లో పెట్టద్దు అని స్వామి చెప్పారు. అందుకనేసి ఈ పటంని ఇలా మార్చాను. ఈయన గురించి చరిత్ర విన్నాక ఈ పటాన్ని జీవితంలో తీయకూడదు. ఒకవేళ ఫ్రేమ్ పోయినా కూడా లోపల ఉండే పేపర్ ఉంటుంది కదా, దాన్ని లామినేషన్ చేయించుకొని ఇంకొకటి చేయాలి అని ఫిక్స్ అయినా, అంత హార్డ్గా. ఇంకా ఇది కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మా కులదేవత. ఈ పటం నేను పెట్టుకున్నాను నా ఇష్టంతో. వేరే పటం ఉన్నింది వెంకటేశ్వర స్వామిది, అది కొంచెం పోతూ ఉంటే ఇది ఇంకా మా మామయ్య మానేసిన తర్వాత పూజ చేయడం కొంచెం నా చేతికి వచ్చిన తర్వాత ఈ పూజ గది నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎవరేమన్నారు అన్నప్పుడు నాకు
తోచిన పటం ఇదే అనమాట. ఇది పెట్టుకున్నాను. తర్వాత ఇది ఆంజనేయ స్వామి మా మామయ్య గారే పెట్టున్నారు. కానీ పెట్టినప్పుడు కొత్తల్లో మామూలుగానే ఉంది అనుకున్నా, కానీ ఆంజనేయ స్వామి గురించి తెలిసినప్పుడు ఎంత డిఫరెంట్గా ఉంది పటం అని అర్థమైంది. ఇక్కడ ఇది వాలం ఉంది కదా, ఇది తెలిసో తెలియకో కరెక్ట్గా కొనుక్కొని వచ్చారనమాట ఈ పటాన్ని. తర్వాత ఈ దేవుళ్ళందరూ, ఇది నేను పెట్టుకున్న విగ్రహము, ఇది మా అత్తమ్మ పెట్టారు. ఇది కూడా నేనే తీసుకున్నాను విగ్రహము. తర్వాత ఇది మా అత్తమ్మనే పెట్టారు. ఇది నేను ఇష్టపడి తీసుకున్న విగ్రహం. పాలరాతిది ఉన్నదనమాట, కానీ ఒక క్రాక్ వస్తే మళ్ళీ ఇలా వస్తుందేమో అని వెండికి తీసుకున్నాను. ఇది మాత్రం మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ పెట్టారు. ఆమె గుర్తుగా మా అత్తమ్మ అలానే పెట్టుకుంది. ఈ ఈశ్వరుడిని మాత్రం ఎవరు పెట్టారో తెలీదు, కానీ మా అత్తమ్మని తీసుకున్నారంట. అంటే బౌల్ విగ్రహం బాగుంటుంది, కానీ అంత క్వాలిటీ అయితే లేదు విగ్రహం. కానీ స్వామి మాత్రం మంచిగా పూజ చేసుకుంటాము. ఇది మా అత్తమ్మ వాళ్ళు గంగా సమారాధన చేసేటప్పుడు ఒక వెండి చెంబులో ఇది సీల్ చేసి గంగా సమారాధన చేసి పూజ గదిలో పెట్టుకున్నారు. ఇది వచ్చేసి పాదం. ఇలాగా మా దేవుడి గది చాలా సింపుల్గా ఉంటుంది.